నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు జగన్ను కలిసిన ఆర్కే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్ అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల సాయం. వైభవంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రారంభం. గండ దీపాలతో వీరమ్మ తల్లికి స్వాగతం పలికిన భక్తజనం. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు. బ్రోకర్ పనులు పైరవీలు చేస్తానో డబ్బుందనో ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లు ఇవ్వరని స్పష్టం. కోనసీమ జిల్లా బెల్లంపూడి వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన కారు. అటుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ సాహసం చేసి కారులోని 7గురిని రక్షించిన వైనం. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. దాదాపు 10,132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలకు చదివించే విషయంలో ఒక అడుగు. ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం. దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కీములో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు. ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి. కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి
ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని స్పష్టం చేశారు. బాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కారు కూతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ వదిలేశారని చెప్పారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 2014-19 మధ్య బాబు పాలన అంతా వంచనతోనే సాగిందని చెప్పారు. చంద్రబాబుది చెత్త పాలనే అని ఆయన దత్తపుత్రుడు పవనే 2018లో చెప్పాడన్నారు. బాబు అవకతవకలను తాము బయటపెడుతూనే ఉంటామని చెప్పారు. సీఎం జగన్ పైన, ప్రభుత్వం పైన పచ్చి అబద్దాలతో పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు అచ్చేయించి గోబల్స్ ప్రసారం చేసి వాటిపై చర్చకు రమ్మంటే రావాలా అంటూ మండిపడ్డారు. బాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కారు కూతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ వదిలేశారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిపై బాబు అడుగుతున్నారు కాబట్టి చర్చకు తాము సిద్ధమేనన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు సరైన వేదిక శాసనసభ అని చంద్రబాబు ఆ సభకే రాకుండా వెళ్లిపోయారని అన్నారు. చంద్రబాబు అడిగారు కాబట్టి చర్చకు తమ వాళ్లను పంపుతామన్నారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం వైఎస్ జగన్కు ఉన్న ప్రజాదరణ అర్థమవుతుందని తెలియజేశారు. చంద్రబాబు సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్కు ప్రజాదరణ లేదని బాబు భావిస్తే పొత్తుల కోసం పాకులాడడం దేనికని, ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అని నిలదీశారు. ఏం చూసి చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. అధికారంపై చంద్రబాబువి పగటి కలలేనని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజలంతా సీఎం జగన్ వైపే ఉన్నారని, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం తథ్యమని స్పష్టం చేశారు. రోజు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే రామోజీకి కూడా చంద్రబాబు అధికారంలోకి రారని తెలుసునని తెలియజేశారు. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్య, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలేవు, దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి. ఇది మీరు చేయలే కదా, ఎందుకు? కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108% లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023-24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలని
అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడి పరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా 3-4 జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వైసీపీలో పలువురు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ, చాలా మందికి స్థానచలనం వంటి అంశాలు టెన్షన్ను పెంచుతున్నాయి. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈసారి టికెట్ ఇవ్వడం లేదని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండల హనుమంతరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటూ గుడివాడలో బ్యానర్లు వెలిశాయి. ఎన్నికల్లో పోటీ చేయబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. వాట్సాప్లో కూడా ఈ అంశం విపరీతంగా షేర్ అయింది. దీంతో గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గుడివాడ ఎమ్మెల్యే పోటీలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు తన విషయంలో జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని చెప్పారు. కొడాలి నానికి కాకుండా తనకు టికెట్ ఇస్తున్నారని, ఇది దాదాపు ఖరారైపోయిందని, సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలో నిజం లేదని అన్నారు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కొడాలి నానికి వ్యతిరేకంగా తాను రాజకీయాలు చేయనని తెలియజేశారు. వృత్తిరీత్యా బిజీగా ఉండడం వల్ల తాను పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నానని, అందుకే నానితో తనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగి ఉంటుందని హనుమంతరావు అన్నారు. పార్టీ లైన్ను కానీ నానిని కానీ దాటి తాను వెళ్లనని చెప్పారు. పార్టీ ఇమేజ్ దెబ్బతినే పనులు తాను ఎప్పటికీ చేయబోనని అన్నారు. గుడ్లవల్లేరు మండలం డోకిపరిలో కొడాలి నానితో కలిసి హనుమంతరావు నిన్న పర్యటించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది. నేను పదవి కావాలి లేదా ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో 24 గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు. నాకున్న వృత్తి వల్ల, వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను. అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ, పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందుమూలంగా తెలియజేస్తాను. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్గా సాగుతున్న వేళ మరికొందరు సిట్టింగులకు, కీలక నేతలకు సైతం సీట్లు కేటాయించకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కొడాలి నాని గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన, గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం వైఎస్ జగనే చెబుతారని స్పష్టం చేశారు. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు తీసేసి వారి పేర్లనే గత 7 లిస్టులో ప్రకటించారు. రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 స్థానాలు ఉన్నాయన్నారు. వినేవాడు తెలుగు తమ్ముళ్ళైతే చెప్పేవాడు చంద్రబాబులా ఏదో ఓ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీట్ ఎవరికో అధిష్టానమో మా పార్టీ నాయకులు చెప్తారు. మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధం అని నిలదీశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు కూడా సీఎం జగన్ సీటు ఇచ్చారు. బ్రోకర్ పనులు, పైరవీలు చేస్తాను, డబ్బుందనో ఎవరో చెప్పారనో వైసీపీలో సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు కొడాలి నాని. సీఎం జగన్లా చంద్రబాబు మగాడైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక గన్నవరం నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకి సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఫ్లెక్సీల విషయంపై స్పందిస్తూ ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు, కానీ అవి అర్థవంతంగా ఉండాలిగా అని ప్రశ్నించారు. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి అని సవాల్ చేశారు. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు సోషల్ మీడియా నుంచి ఛాలెంజ్లు చేస్తున్నాడు. సీఎం జగన్ ప్రస్తుతమే కాదు, పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. చంద్రబాబు సీఎం జగన్ను కాకుండా తనలా మాజీలుగా ఉండే వాళ్లపై ట్విట్టర్లో ఛాలెంజ్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబుని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి?
అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నందిగాం అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? కాదే, వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడో పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ వచ్చిన కథనాలు కాకుండా ఇప్పుడు గుడివాడలో ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? మాకైతే గ్రూపుల్లో గ్రూపుల్లో కదా. మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో? మరి ఫ్లెక్సీలు అంటారు. ఫ్లెక్సీనా అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు కదా. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారికి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ రాజధాని అమరావతి మార్పుతో ఎంత తప్పు చేశారో, రైతుల కష్టాలను ఎలా విస్మరించారో రాజధాని ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్ నియంతృత్వ ధోరణితో అమరావతి నిర్వీర్యమైందని ఆరోపించారు. సోమవారం బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాజధాని ఫైల్ సినిమా చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ నియంతృత్వ ధోరణితో అమరావతి నిర్వీర్యమైందని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే రాజధాని పనులు ప్రారంభమవుతాయని, రైతులు త్యాగాలు టీడీపీ మర్చిపోదని పేర్కొన్నారు. 350 మంది టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన రాజధాని ఫైల్స్ చూసినట్లు తెలియజేశారు. ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కష్టమైన పని. అలాంటి కష్టాన్ని సుసాధ్యం చేసే విధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ల్యాండ్ పూలింగ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రపంచానికే ఆదర్శమయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన మీద నమ్మకంతో కానీ లేకపోతే ఆయన చెప్తున్న కాన్సెప్ట్ నమ్మి కానీ సుమారు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని దేవతలు యాగాలు చేస్తుంటే రాక్షసులు రక్తం చల్లారని చెప్పి మన పురాణాలు చూసామే. అది ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మన రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడి రూపంలాగా వచ్చి రక్తం చల్లిన సందర్భంగా మనం వర్ణించవచ్చు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ రేపటి రోజున ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలోనూ కాదు, ప్రపంచంలో ఎవరు కూడా ల్యాండ్ పూలింగ్ చేయాలన్నా ఉచితంగా ₹1 తీసుకోకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారంటే అలాంటి ఉద్దేశాన్ని గౌరవించి వాళ్ళని సత్కరించాల్సింది పోయి వాళ్ళ రోడ్లకు ఈడ్చి నానా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులే ఈ రోజున అమరావతి ఫైల్స్ అనే సినిమాలో చూడబోతా ఉన్నాం. ఇది రేపటి రోజున ఎవరైనా ల్యాండ్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఉదాహరణగా చెప్పే పరిస్థితి ప్రతి ఒక్క రైతుకి వస్తుంది. అందువలన ఇలాంటి రాక్షసుని పారదోడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలు చూసైనా ప్రజలు చైతన్యం అవ్వాల్సిన అవసరం కూడా. సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు
విహెచ్పి బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు. అయితే ఇది కార్పొరేషన్ స్థలమేనని విహెచ్పి నేతలు వాదించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకున్నా వైసీపీ నాయకులే విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని విహెచ్పి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విహెచ్పి బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అదనపు బలగాలతో బీజేపీ నాయకులను అక్కడి నుంచి బలవంతంగా పంపివేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. సంబంధం లేదు. హిందువులా మాట్లాడండి తర్వాత రాజకీయాలు. ప్రతిసారి దగ్గర గుళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒక మాట్లాడారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మినిస్టర్లు మధ్యలో బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే హిందూ అంటే నమ్మనండి. అయినా సరే మీరు చేతులు పెట్టద్దు. ఓ కారు అదుపు తప్పి నీటితో నిండి ఉన్న కాలువలోకి దూసుకు వెళ్లింది. లోపల ఉన్న 7గురు బయటికి రాలేకపోయారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సాహసం చేసి వారిని రక్షించారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి వద్ద ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అందులో 7గురు ఉన్నారు. ఆ కాలువ మొత్తం నీటితో నిండిపోయి ఉంది. లోపల ఉన్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ కారును చూశారు. పరిస్థితి వెంటనే అర్థం చేసుకున్నారు. వెంటనే కాలువలోకి దూకారు. కారులో ఉన్న 7గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆయనను రియల్ హీరో అంటూ స్థానికులు ప్రశంసించారు. డబ్బులున్న పర్లేదు, వచ్చండి పైకి వచ్చండి అందరికీ. ఏం కాదు. కట్టండి 108 ఫోన్ చేద్దాం. ఉయ్యూరు పార్పుడి కనకచింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు పరంపర ఆనవాయితీగా సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుండి 15 రోజుల పాటు జరిగే తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్టినింటి నుండి పారుపుడి వీరమ్మ తల్లి అమ్మవారికి మొట్టమొదటిగా ఆనవాయితీగా ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వారి బృందంతో పసుపు, కుంకుమ, చీర, జాకెట్ సమర్పించారు. తదనంతరం అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని ధూప, దీప నైవేద్యాలతో, డప్పు చప్పుళ్లతో, కొమ్ముల బూరలతో పోలీస్ బందోబస్తు నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం కార్యక్రమాన్ని తిలకించి మరియు అమ్మవారి మొక్కులు తీర్చుకొనుటకు పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఉపవాస దీక్షలు ఉండి ఎదురుగండ, తిరుగుడు గండ దీపాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుట కొరకు ఉయ్యూరు నగర వీధులలో అఖండ దీప కాంతులతో భక్తజనంతో ఉయ్యూరు నగరం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ సమర్పించారు.
మైలవరం మండలం వెలవడం గ్రామం భాస్కర్ నగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డుపై గోతులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్లో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో కొత్తూరు తాడేపల్లికి చెందిన భార్యాభర్తలు మైలవరంలో పచారీ సరుకులు కొని వెలవడం గ్రామం మీదుగా తిరిగి వెళుతూ ఉండగా ప్రమాదం సంభవించినట్లు సంఘటనా స్థలంలోని వారు తెలియజేశారు. క్షతగాత్రుడి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు. తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు జగన్ను కలిసిన ఆర్కే. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్. అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల సాయం. వైభవంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రారంభం. గండ దీపాలతో వీరమ్మ తల్లికి స్వాగతం పలికిన భక్తజనం. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు. బ్రోకర్ పనులు పైరవీలు చేస్తానో డబ్బుందనో ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లు ఇవ్వరని స్పష్టం. కోనసీమ జిల్లా బెల్లంపూడి వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన కారు. అటుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ సాహసం చేసి కారులోని 7గురిని రక్షించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.